సంగారెడ్డిలో హై స్కూల్ జూనియర్ కాలేజీలో పెండింగ్ పనుల కోసం మొత్తం ₹1,30,00,000 కోసం కలెక్టర్కు వినతి పత్రం అందించారు. నిర్మలా జగ్గారెడ్డి 6 నెలల క్రితం బాయ్స్ హై స్కూల్ జూనియర్ కళాశాలను వేరు చేస్తూ అక్కడ ప్రహరీ గోడ నిర్మించాలనే ప్రతిపాదన చేర్చారు. ఇప్పటికీ బడ్జెట్ లేని కారణంగా పనులు పూర్తవలేదని అధికారులు చెప్పారు. ఈ సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు జగ్గారెడ్డి. జూనియర్ కాలేజీ సెకండ్ ఫ్లోర్ లో అదనపు తరగతి గదులు ఏర్పాటు, అలాగే సేఫ్టీ వాళ్లు, సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి కోరారు. ప్రిన్సిపల్ అలాగే వాటి కోసం మరో 50 లక్షల నిధులు కేటాయించాలని కలెక్టర్కు లేఖ ఇవ్వాలని సూచించారు జగ్గారెడ్డి. మనము 6-7 మంత్స్ బ్యాక్ మీరు అప్పుడు ఉన్నారా? అప్పుడు ఓకే. ఆ రోజు ఇక్కడ మీరేంటంటే 6 నెలల కిందట ఈ బాయ్స్ హై స్కూలు, బాయ్స్ జూనియర్ కాలేజీలో ఒక గోడ ఫైనల్ చేసినాం కదా డీగా. ఆ గోడ కట్టేస్తే జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ గేట్ సపరేట్ ఉంటుంది, బాయ్స్ హై స్కూల్ గేట్ సపరేట్ ఉంటుంది, ఒకటొక డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనేది ఆ రోజు ఒక చర్చ జరిగిన తర్వాత ఏ లోపాలతోటి 6 నెలల్లో మనం దాని ముందుకు పోలేకపోయింది. అంటే ఏదన్నా మీకు డిసిషన్ల లోపమా, లేదా డబ్బులు లేక కంపౌండ్ వాళ్ళు కట్టలేక లోపం, ఈ రెండింటి మీద జవాబు ఎవరు ఇస్తారు? మీరు ఆ రోజు మీరు ఉన్నారా? మీరు ఇద్దరు చెప్పండి. ఆ రోజు బడ్జెట్ అనేది అలాట్మెంట్ కాలేదు. మెయిన్ అదే నా ప్రాబ్లం. అంటే మన బడ్జెట్ ఉంటే మీకు కంపౌండ్ వాళ్ళు కట్టేస్తే సపరేట్ గేట్ కూడా గేట్ అవుతుంది. సరే డీ గారు వాళ్ళు చెప్పి అదే సార్ పండు మనకు ఇప్పుడు ఆ గోడ కట్టడానికి, గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది అని మీ అంచనా? సార్ ఇంకో సబ్మిషన్ అవతల రూమ్స్ ఉన్నాయి కదా, అవి షటర్స్గా దాని తర్వాత పోతుంది. ఫస్ట్ కంపౌండ్ మనం అన్నీ ఒకటేసారి మీరు ఆగండి, అన్నీ ఒకటేసారి డిస్కస్ చేస్తే ఇది కాదు అది కాదు, ఏది కాదు. ఓకే అది అదే అన్న చెప్తాను. నాకు కంపౌండ్ వాల్ అక్కడ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి, వీడినే చెప్పండి. 30 లక్షలు వస్తుంది అలాగే మన కొద్దిగా ఆయన డీ కాబట్టి మనకు మంచి కట్టాలి, చెయ్యాలి, పెద్ద గేట్ వస్తుంది, ఇంత పెద్ద గేట్ రావాలి, పిల్లలకు అదే వాళ్ళ స్టూడెంట్స్కి అట్లా ఉండాలి.